బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి మధ్య వివాదం ముదురుతోంది. మంత్రి కొండా సురేఖ లేఖపై రియాక్ట్ అయ్యారు కడియం శ్రీహరి. కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు అంటున్నారు కడియం శ్రీహరి. అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్య ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారంటూ చురకలంటించారు కడియం శ్రీహరి. నేనెవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను తప్పు చేయలేదంటున్నారు కడియం. అధికారులను కలవడం, రివ్యూలు చేయడం ప్రజాప్రతినిధిగా నా హక్కు అంటున్నారు కడియం. ఆ ప్రోటోకాల్కు లోబడి నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల అభివృద్ధిపై చైర్మన్లతో కలిసి దేవాదాయ కమిషనర్ను కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చానంటున్నారు కడియం శ్రీహరి. నేను తెలంగాణలోని వరంగల్ జిల్లాలోని ఆలయాల గురించి రివ్యూ చేయలేదంటూ క్లారిటీ ఇచ్చారు కడియం. అధికారుల దగ్గరకు వెళ్ళా, అది రిప్రజెంటేషన్గా భావించాలి అంటూ చెప్పుకొచ్చారు ఆయన. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, నేను వివరణ ఇవ్వను అంటూ క్లారిటీ ఇచ్చారు కడియం శ్రీహరి. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఈ వివాదం చినికి గాలివానగా మారుతూ ఉంది. నిన్న స్వయంగా ముఖ్యమంత్రికే లేఖ రాశారు, కంప్లైంట్ చేశారు మంత్రి కొండా సురేఖ. కారణం, కడియం శ్రీహరి వెళ్ళారు. కడియం శ్రీహరి ఇటు నేరుగా ఆఫీస్కి వెళ్ళి రివ్యూలు నిర్వహించారు. దేవాదాయ శాఖ కార్యాలయానికి వెళ్ళి రివ్యూ నిర్వహించారనేది ఇక్కడ మంత్రి కొండా సురేఖ ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికి స్వయంగా లేఖ రాశారు మంత్రి కొండా సురేఖ. లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు కడియం శ్రీహరిని పేరును మెన్షన్ చేస్తూ కూడా. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి వివాదం ముదురుతుంది. మంత్రి కొండా సురేఖ లేఖపై రియాక్ట్ అయ్యారు కడియం శ్రీహరి. కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు అని అన్నారు కడియం. అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్య ఉండని వాళ్ళు ఏదో ఒక కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారన్నారు కడియం. నేనెవరికీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు, వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను తప్పు చేయలేదంటున్నారు కడియం. ఈ నేపథ్యంలో అసలు ఇందుకే ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశం మీద కడియం శ్రీహరి రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ప్రజాప్రతినిధిగా ఎన్నికైన సర్పంచ్ మొదలుకొని ఎంపీ స్థాయి వరకు వివిధ దశలలో ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా వారి గ్రామానికి సంబంధించి కానీ, వారి మండలానికి సంబంధించి కానీ, వారి నియోజకవర్గానికి సంబంధించి కానీ, లేదా ప్రజలకు సంబంధించిన సమస్యల పైన అధికారులను కలిసే అవకాశం ఉంది. తహసీల్దార్ని కలుస్తాము, ఆర్డీఓని కలుస్తాము, కలెక్టర్ని కలుస్తాము, ఎస్ఓడిని కలుస్తాము, సెక్రటరీని కలుస్తాము, పని కాకుంటే మంత్రిని కలుస్తాము, పని కాకుంటే ముఖ్యమంత్రి గారికి కలిసి కూడా మనం ఎప్పటికప్పుడు నివేదిస్తుంటాం. విజ్ఞాపన పత్రాలు, వినతి పత్రాలు ఇస్తుంటాం. అది ప్రజాప్రతినిధులకు ఉన్న ఒక ప్రాథమిక హక్కు. ఇవాళ ఒక ఎమ్మెల్సీ కానీ, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ వాళ్ళకి పరిధులు లేవు. ఎవరి దగ్గరికైనా వెళ్ళొచ్చు, వినతి పత్రం ఇవ్వచ్చు, సమస్య వారికి విశ్లేషించవచ్చు. అదే పద్ధతిలో ఆ ప్రోటోకాల్కు లోబడే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన చీకూరు, జీడికల్లు, నవాబ్పేట, మన మల్లనగుట్ట, మల్లికుదుర్ల, గట్టుమల్లన్న, తిరుమలనాథ స్వామి టెంపుల్, ఈ 5 దేవాలయాలకు సంబంధించిన చైర్మన్లను కూడా నా వెంట తీసుకొని, కమిషనర్ ఎండోమెంట్స్ యొక్క టైం తీసుకొని, మా ఆలయాల అభివృద్ధి పైన మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, టైం తీసుకుని వెళ్ళి వారి ఆఫీస్కి నేను వెళ్ళాను. వారి ఆఫీస్కి నేను వెళ్ళి ఆలయాల వారిగా వారికి మా చైర్మన్లతో రిప్రజెంటేషన్ ఇప్పించాను. ఇప్పించినప్పుడు వారు ఒక మాట అన్నారు, దేవాలయ శాఖ దగ్గర నిధులు ఎక్కువ లేవు, కొంచెం మాకు కూడా ఇబ్బందిగా ఉంది అంటే, నేను అప్పుడు ఏం చెప్పానంటే, ప్రతి దేవాలయంలో అత్యవసరంగా చేపట్టవలసిన పనులు ఏమున్నాయో మీరు గుర్తించి ఎస్టిమేట్స్ తయారు చేసి నాకు ఇవ్వండి, నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి కొన్ని నిధులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తానని చెప్పాను. నేను నా నియోజకవర్గానికి సంబంధించిన ఆలయాల గురించి మాట్లాడేదే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లా ఆలయాల గురించి కానీ, లేకుంటే తెలంగాణకు సంబంధించిన ఆలయాల గురించి నేను మాట్లాడాను. సమీక్ష అంటే నా దగ్గరికి అధికారులు వచ్చినప్పుడు, నా ఆఫీస్కు వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని సమీక్షగా మనం భావించాలి. కానీ నేనే వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నేను అది రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళినట్టుగా భావించాను. ఇది అవగాహన లోపమే తప్ప మరొకటి కాదు.
సమీక్షకు సమస్యల పైన అధికారుల దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడానికి తేడా చాలా ఉంటుంది. మీరు కూడా అప్పుడప్పుడు మీ వ్యక్తిగత హోదాలలో కూడా వెళ్ళి అధికారులను కలుస్తూ ఉంటారు. నేను గన్పూర్ ఎమ్మెల్యేగా నాకు చెప్పకుండా మీరు ఎట్లా పోయినా అనగలుగుతాను. ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీపీ కానీ, ఒక సింగిల్ విండో చైర్మన్ గారు, నాకు తెలియకుండా చాలా మంది మా మున్సిపల్ చైర్మన్ గారు ఎవరైనా కూడా వారికి సంబంధించిన సమస్య పైన వారు వెళ్ళి అధికారులు కలిసే అవకాశం ఉంది. నాకు చెప్పకుండా మీరు ఎట్లా వెళ్ళారు, నా నియోజకవర్గంలో నా పరిధి నా అధికారం దాటి మీరు ఎట్లా వెళ్ళారు అని మనం అనలేము. అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం, బిజినెస్ రూల్స్ ప్రకారం సమీక్ష మంత్రులు మాత్రమే చేయగలుగుతారు, లేదా క్యాబినెట్ ర్యాంకు ఉన్న వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు సమీక్షలో పాల్గొంటారు. ఒకవేళ నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే అది సమీక్ష కాదు. కలెక్టర్ నా దగ్గరికి వస్తే అది సమీక్ష. నేను కలెక్టర్ దగ్గరికి పోతే అది రిప్రజెంటేషన్ ఇచ్చినట్టుగా. నేను నా నియోజకవర్గ ఆలయాల అభివృద్ధి గురించి, వాటి రిపేర్స్ గురించి, వాటి రెనోవేషన్స్ గురించి అర్చకులు లేరు, ఈవోలు లేరు, ఇవి కొంచెం చూడండి అని చెప్పడానికి మాత్రమే కమిషన్ దగ్గర పోయిన తప్ప మొత్తము శాఖ పైన సమీక్ష నేను ఎలా చేస్తాను, నాకేమి అధికారం ఉన్నది అలా అనుకోవడానికి కూడా అవకాశం లేదు. అలా అర్థం చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. తప్పుగా అర్థం చేసుకున్నాం అనేది నా అభిప్రాయం. తర్వాత ఏదో పేపర్లో చాలా విషయాలు వచ్చినాయి. ఏదో ఎవరు కోరిపోయి సీఎం గారికి రాశారు, ఇంకెవరికి రాశారు, వివరణ అడగాలని అన్నారు. అసలు నేను తప్పే చేయలేదు. వివరణ ఇచ్చే ప్రసక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఒక యాజ్ ఏ ప్రజాప్రతినిధిగా నా నియోజకవర్గ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళడానికి మాత్రమే వెళ్ళాను నేను. అది నా హక్కు. అది ఓ ఎమ్మెల్యేగా నాకున్న హక్కు. అది నేను ఎవరి అధికారాల పరిధిలోకి వెళ్ళలేదు, ఎవరి అధికారాలు కూడా తీసుకోలేదు. కాబట్టి ఈ రకంగా వార్తలు రావడం కొంచెం బాధాకరంగానే ఉంది. బిజినెస్ రూల్స్ నాకు తెలియదు కాదు. ఇన్నేళ్ల రాజకీయంలో చాలా బిజినెస్ రూల్స్ తెలుసు, చాలా క్రమశిక్షణతో కూడా ఉంటాను. నేను ప్రోటోకాల్ కూడా గౌరవిస్తాను. మీరు చూస్తుంటారు చాలా ఎక్కువ. నేను ఎక్కడికైనా వెళ్తే ఆపోనెంట్ పార్టీకి సంబంధించిన సర్పంచ్ ఉన్నా, ఇంకెవరున్నా, వాళ్ళతో కూడా కొబ్బరికాయ పెట్టిస్తాను. రైట్, అది కడియం శ్రీహరి క్లారిఫికేషన్. ఈ అంశానికి సంబంధించి ఇక్కడితో ఈ వివాదం ఫుల్ స్టాప్ పడిందా, లేకపోతే ఇంకా కంటిన్యూ అవకాశం ఉందా? మంత్రి కొండా సురేఖ వర్గం నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయా, లేకపోతే మంత్రి కొండా సురేఖ ఎటువంటి ఇన్ఫ్యాక్ట్ ఈ అంశానికి సంబంధించి ఎటువంటి అడుగులు వేయబోతూ ఉన్నారు? డీటెయిల్గా తెలుసుకుందాం. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఇప్పుడు ఈ క్లారిటీతో, కడియం శ్రీహరి ఇచ్చిన క్లారిటీతో ఫుల్ స్టాప్ పడింది అనుకోవాలా, లేకపోతే ఇది ఇంకా చినికి గాలివానగా మారబోతూ ఉందా? ఏం జరగబోతుంది? ఎటువంటి చర్చ ఉంది అక్కడ? అటువంటి మాటల్లో కూడా కొంత మనం గమనించాల్సింది. ఎందుకంటే ప్రోటోకాల్ అనేది ఇక్కడ తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అంశాలను నేను తీసుకెళ్లడంలో ఎటువంటి ఇబ్బందికరం లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను కలవడంలో తప్పు లేదు. ఒకవేళ సమీక్ష జరిపేది ఉంటే తన దగ్గరికి వస్తేనే అది సమీక్ష అవుతుంది తప్ప నేను ఎవరిని కలవాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని అంశాల మీద నేను కనుక స్పందించి ఉంటే అప్పుడు అది ప్రోటోకాల్ ఇష్యూ అవుతుంది తప్ప నా నియోజకవర్గ పరిధిలోకి సంబంధించినటువంటి అంశాల మీద నేను నాకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడితే ఇబ్బంది వచ్చినటువంటి అవసరం ఏముందని చెప్పి అంటున్నారు. ఇప్పుడు మరి కొత్తగా ఓనమాలు నేర్చుకుంటున్నారు అన్నటువంటి మాటలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ తన సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రకారం ప్రతిదీ కూడా ఒక క్లారిటీతో నేను ఉన్నాను, ఎవరికి నేను వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి దేవాలయాల పరిరక్షణకు సంబంధించి అభివృద్ధి గురించి నేను నిర్ణయం తీసుకున్నటువంటి అధికారం నాకు ఉంటుంది. గ్రామ సర్పంచ్ స్థాయి నుండి, తహసీల్దార్ నుండి, అలాగే ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, లేకుండా ఇంకా ఎమ్మెల్సీలైనా సరే, ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే వారి పరిధిలో అంశాలు డెసిషన్ మేకర్గా తాను ఉండవచ్చు అన్నటువంటి అంశాలు చెప్పడానికి కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే ఇప్పటికే ఇక్కడ కోల్డ్ వార్ నడుస్తున్నటువంటి
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు అందరూ ఒకవైపు ఉన్నారు, కొండా దంపతులు ఒకవైపు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో గతంలో కూడా ఈ వివాదానికి తెరదించాలన్నటువంటి ఆలోచనలతోటి ఆ రాష్ట్ర అధిష్టానం అలాగే కేంద్ర అధిష్టానం సంబంధించి అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారులందరూ కూడా ఒక సమన్వయంతో పనిచేయాలని చెప్పి సూచనలు చెప్పారు. అందులో భాగంగానే ఇక్కడ వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి దగ్గరే కొంత సమావేశం ఉండి మా మధ్యలో ఎలాంటి పొరపరిచయాలు మేము కలిసి పని చేసుకుంటామని చెప్పి ఒక సంతోషకరమైనటువంటి వాతావరణం ఇక్కడ ఉండింది. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితికి మళ్ళీ ఇప్పుడు తాజా పరిణామాలు కూడా గత కొద్ది రోజులుగా చూసినట్టయితే మళ్ళీ కొండా సురేఖను ఒంటరి చేసి కుట్ర జరుగుతున్నాయన్నటువంటి వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే మొన్న కడియం శ్రీహరి దేవాదాయ శాఖ కమిషనర్ కలిసిన తర్వాత ఇక్కడ పరిస్థితి మరింత వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించి మంత్రి కొండా సురేఖ ఇక్కడ రాష్ట్ర అధిష్టానానికి అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వానికి కూడా ఫిర్యాదు లేఖలు రాసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందని అన్నటువంటి ఉత్కంఠ అంటే మళ్ళీ ఈ అంశాలు మొదటికి వచ్చాయి అన్నటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడు కోల్డ్ వార్ మాత్రం అంటే పైనే వీళ్ళ ఆలోచనలు ఉంటున్నాయా లేకపోతే దీనికి సంబంధించి ఒక సుదీర్ఘమైనటువంటి ఫుల్ స్టాప్ పెడతారా అన్నటువంటి వివాదాలకు సంబంధించి ఒక ఆలోచన అయితే వస్తుంది. కానీ ప్రతిసారి కూడా ఇట్లాంటి చిన్న చిన్న అంశాల మీదనే మాట్లాడడం ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విషయం పదే ప్రస్తావనకు వస్తుండడంతో తను రాజకీయాలు కొత్తగా నేర్చుకుంటున్నారా అన్నటువంటి ఆలోచనలు కూడా మనం కొత్త ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రి కొండా సురేఖ మరి ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తనకు తెలియదు. కానీ నేను మాత్రం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. తను చేసేటువంటి పనిలో నిజాయితీ ఉంది. ప్రతిదానికి కూడా ఒక ట్రాన్స్పరెన్సీ నేను మెయింటైన్ చేస్తున్నానని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి స్టేషన్ కనుపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెప్తున్నాడు. గతంలో కూడా తాను మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వారు నాకు ఎవరు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎవరితో చెప్పించుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా తనకు లేదన్నటువంటి ఒక విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇవన్నిటిని చూస్తుంటే మరి అనేక అంశాలు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికైతే అధికారులు నా దగ్గరికి వస్తేనే సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది తప్ప నేను వారి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళలేదు కదా. రిప్రజెంటేషన్ మాత్రం ఇవ్వడానికి వెళ్ళాను. అది ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి యొక్క హక్కు. రిప్రజెంటేషన్ ఎవరైనా ఎవరికైనా ఇవ్వచ్చు, దానికి ఎవరి అనుమతులు అవసరం లేదన్నటువంటి విషయం కూడా మనం గమనించాల్సింది. కాకపోతే ఇక్కడ మరింత గొడవ మొదలే అవకాశం ఉందా లేదా అన్నదానికే ఇక్కడ ఉంది. ప్రస్తుతానికైతే కడియం శ్రీహరి స్పందించారు, మరి కొండా సురేఖ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి ఎటువంటి పరిస్థితులకు దారి తీస్తుంది, మరి సయోధ్య కోసం మళ్ళీ ఎవరైనా అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తారా లేకపోతే ఇలాగే కొనసాగుతుందా అన్నటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం. ప్రస్తుతానికైతే ఒక క్లారిటీ కొండా సురేఖ వర్గం నుంచి ఇంకా ఎటువంటి ఆలోచన మాత్రం రాలేదు. సచిన్ రైట్ వెంకటరత్నం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం మంత్రి కొండా సురేఖ వర్సెస్ కడియం శ్రీహరి వ్యవహారం చినికి గాలివానగా మారుతూ ఉంది. ఇప్పుడు ఈ అంశంలో మంత్రి కొండా సురేఖ రాసిన లేఖ అంశం మీద రియాక్ట్ అయ్యారు కడియం శ్రీహరి. కొంతమంది కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారంటూ స్టార్ట్ చేశారు ఆయన. అభివృద్ధి గురించి పట్టించుకునే వాళ్ళు, ప్రజల మధ్య ఉండని వాళ్ళు, ఏదో ఒక కాంట్రవర్సీ ద్వారా ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారన్నారు కడియం శ్రీహరి. నేను ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను తప్పు చేయలేదంటూ చెప్పుకొచ్చారు. దాంతోపాటు ఇంకొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు ఆయన. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ వివాదం ఎక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా లేకపోతే ఇంకా కంటిన్యూ కాబోతుందా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. Bringing the industry expertise to the classroom. KL deemed to be university. వస్త్ర ప్రపంచంలో సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన బీరంగూడలో. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. Tournament mundu paint ala pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali.